జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భావోద్వేగానికి లోనయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. పట్టణంలో రెబెల్స్ కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు జీవన్ రెడ్డి. ఓటర్లతో సమావేశమై కన్నీరు పెట్టుకున్నారు. కాంగ్రెస్ లో తన వర్గానికి సీట్లు కేటాయించడం లేదని ఎమోషనల్ అయ్యారు. ఈ వయసులో పార్టీ తనని ఇబ్బంది పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. మీరు బాధపడకుండ్రి అయ్యా బాంచలు బాధపడకండి. కొడుకు బాధపడుతుంది నిన్న బాగా బాధపడుతుంది అయ్యా. మేము గెలిపిస్తాం. ఈసారి గెలిపిస్తాం మేము. మీరు బాధపడకూడదు, అస్సలు బాధపడకూడదు. 40 ఏళ్ళ నుంచి మీ రాజకీయ దుఃఖాలు ఎక్కడ ఉన్నాయా? మీరు ఉండాలి. ఈ దుక్కులు మొన్నటి 40 ఏళ్ళ నుంచి అందరినీ కాపాడిరు. అక్కడ తరాలు గుంజుకున్న మీ దగ్గర కష్ట పోలీసులను కూడా బెదిరించారు. మాకు అన్ని తెలుసు. మీరు బాధపడకూడదు. బాగా బాధ మీరు నాకు 5 నిమిషాల నాకైతే జీవన్ రెడ్డి మెడ కొయ్యాలని ముందు భుజాలు దగ్గొట్టాలి. కాతల్లి ఇలా మెడ నా గొంతు కొయ్యాలంటే ఏం చేయాలి? నా భుజాలను దగ్గొట్టాలి. నా భుజాలు ఎవరు? మహేష్, రాజశేఖర్, పులిరామ టోటోళ్ళు అని చెప్పి అంటున్నా. ఈ టోటోలు 30 మంది ఉన్నారు. ఈరోజు 30 మంది ఉన్నారు తల్లి అంటున్నా. నా కాలు చేతులు నరికి మంత్రం వండ పెడతా. న్యాయమేనాడమ్మా? నేనేం తప్పు చేసి రాహుల్ గాంధీ గారు చెప్పిండమ్మా, చట్టసభకి ఏ పార్టీకి ఎంపిక అదే పార్టీలు ఉండాలి. ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. ఎవరు పార్టీ మాత్రం రాళ్ల బట్టి కొట్టు అని చెప్పిండు. ఇదమ్మా పోయిన ఎలక్షన్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదిస్తున్నదో వారసత్వ పిసిసి అధ్యక్షుడుగా ఎవడో ఒక పార్టీకి లేచి ఇంకో పార్టీకి మారితే, పార్టీకి ఫిరాయిస్తే రాళ్లతో కొట్టండి చెప్పి పిలిపించిన ఓటు అనే ఆయుధంతో కొడదామంటున్నా. రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టు అన్నాడు. నేనంటున్నా ఓటు అనే ఆయుధంతో కొడదామంటున్నా. నేను చేకూర్తి ఏదైతుందో రాజు దొంగలు పడ్డట్టు ఏదైతుందో ఎత్తుకపోయిందవ్వా. సంటి పొలం గద్ద తనకపోయినవ్వా. గద్ద తనకపోయినవ్వా. చిన్నగారు బుక్కలు ఎత్తుకపోయినవ్వా అంటున్నా.